క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డలు గొప్పవాళ్ళుగా ఉండాలని, తమ బిడ్డలు మంచి పేరు తెచ్చుకోవాలని, తమ బిడ్డలు తమకన్నా గొప్పవారిగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రుల వాంఛ నిజమే. ఆ వాంఛ కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే చాలదు, మనం వారు ఆ రీతిగా ఎదుగునట్లుగా మనం వారి కొరకు పనిచేయాలి. ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇది. నేనంటాను, ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏం చేయాలంటే యాజకత్వం చేయాలి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహబలి అర్పించుతూ వచ్చును. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. గమనించారా? ఇక్కడ యోబుకి 10 మంది సంతానం, 7 కొడుకులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. ఊజు దేశంలో యోబు చాలా గొప్పవాడు. తూర్పు దేశాల్లో అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. యోబు చాలా ధనికుడు. అతనికి దేవుడు అన్నీ ఇచ్చాడు. అతనింటి చుట్టూ కంచె కూడా వేశాడు. యోబు అన్ని విధాల ప్రతి విషయంలో కూడా దీవించబడ్డాడు, బిడ్డల విషయంలో కూడా. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూస్తూ ఉన్నాం మనం. యోబు 7 కుమారులు, 3 కుమార్తెలు కదా. ఈ అన్నదమ్ములు సహోదరుల్ని పిలిచి రోజుకు ఒక్కొక్కర ఇంటిలో విందు చేసుకుంటా ఉన్నారు. అనగా అక్కడ చూడండి, ఆ 10 మంది బిడ్డలు ఐక్యతగా ఉన్నారు, అనురాగము కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఒక చక్కని కుటుంబం. ఇక్కడ యోబు వారి వారి విందు దినాలు అయిపోగా యోబుకు ఒక అనుమానం వచ్చింది. ఏంటో తెలుసా? వారి వారి విందు దినాలు అయిపోయిన తర్వాత తమ కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించరేమోనని యోబుకు ఆలోచన ఏంటో తెలుసా? ఒక అనుమానం. విందు దినం అయిపోయింది, ఒకవేళ వారి హృదయంలో దేవుణ్ణి దూషించారేమో. వాడు దూషించలేదు. చూడండి ఇతని ఆలోచన. అనగా వారి యొక్క ఊహల్లో, వారి యొక్క ఆలోచనలో కూడా దేవుణ్ణి దూషించే అవకాశం ఉండకూడదని యోబు తన బిడ్డల గురించి ఆలోచించిన తీరు ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. వినండి, ఇక్కడ ఆసక్తికరమైన విషయం. దేవునిని చూడండి, దూషించరేమోనని. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? సహజంగా విందు అయిపోయిన తర్వాత, మనం విందు భోజనాలకు వెళ్ళిన తర్వాత, లేదా మన ఇంటిలో మనకిష్టమైన భోజనాలు వండుకున్న తర్వాత, రోజు మనం తీసుకునే ఆహారం కన్నా మనకిష్టమైన ఆహారం కాబట్టి ప్రత్యేకంగా విందు దినాలు ఎక్కువ తీసుకుంటాం, ఎక్కువ తింటాం. ఎక్కువ తిన్నప్పుడు శరీరం బడలికి వస్తుంది. శరీరం బడలికి వచ్చినప్పుడు రోజు మోకరించి ప్రార్థన చేసుకుని మనం పడుకొని ప్రార్థన చేసుకుంటాం. శరీరం బడలికైనప్పుడు భక్తి, నీ శరీర బడలిక వలన రోజు చేసే చురుకుదనముతో చేసే నీ భక్తి నీకు ఉండదు. అర్థమైందా? కడుపు నిండిన వాని స్థితి ఏమిటో యోబుకు తెలుసు. ఈరోజు ఏం ప్రార్థన చేసుకుంటాంలే, ఈరోజు ఏం వెళ్తాంలే, ఈరోజు ఎక్కువ తినేసాం, పడుకుందాం. ఇది యోబుకు నచ్చలేదు. వాళ్ళు పాపం చేశారని కాదు, ఒకవేళ వాళ్ళ బిడ్డలు ఊహల్లో కూడా, ఆలోచనలో కూడా దేవుని గురించి వ్యతిరేకంగా ఆలోచించడం అన్నది యోబు తట్టుకోలేకపోయాడు. అలా నువ్వు చేయాలి నీ బిడ్డల కోసం. పాపము చేయకుండానే యోబు తన బిడ్డల గురించి అంత విలవిల్లాడిపోయాడే. మరి నువ్వేం చేస్తున్నావు? గమనించండి, ఎందుకు యోబుకి ఆలోచన వచ్చింది అనే మాటను చూస్తాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు. అగూర్ అంటున్నాడు, పేదరికమునైన ఐశ్వర్యమును నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎక్కువద్దు ప్రభువా, ఎక్కువైతే కడుపు నిండి యెహోవా ఎవడంట, అది యోబు గారి భయం. తక్కువైతే ఆకలి
నీకు అవమానం తెస్తానేమో దొంగిలించి. అందుకే ఎక్కువద్దు తక్కువద్దు. ఇప్పుడు యోబు భయమంతా ఇది. కడుపు నిండి దేవుని దూషిస్తారేమో, కడుపు నిండిన వాడు తేనె పట్టును కూడా తొక్కేస్తాడని ఉంది కదా. యోబు భయమంతా అది. నిజంగా ప్రతి తల్లిదండ్రులు ఈ దృక్పథాన్ని కలిగి ఉండాలి. యోబులాగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు చూడండి, చూడండి యోబంట వారిని పిలువనంపించి వారిని పిలిచాడు. అనగా తల్లిదండ్రులకు లోబడ్డారు. విందు దినాలు అయిపోయిన ఉదయకాలం, సహజంగా విందు దినాలు అయిన తర్వాత ఉదయకాలం లేవడానికి బడలిక, కానీ యోబు ఉదయాన్నే లేపాడు వాళ్ళని. వేకువన లేవడం మీరు నేర్పించారా? అసలు మీ బిడ్డల ఎడల ఆ వైఖరి మీకున్నదా? నీ బిడ్డల కొరకు నువ్వు ఒక యాజకుడుగా మారాలి. తల్లిదండ్రులే యాజకులు నేటి దినాన. అవును, ధర్మశాస్త్రం ఇవ్వకముందు నోవా కూడా తన కుటుంబానికి యాజకుడుగా, ఆదికాండం 8:20 అబ్రహాము, మనం చదువుకున్న వాక్య భాగం, అబ్రహాము కూడా 12వ అధ్యాయం 8వ వచనం, యాకోబు కూడా 32:20 ఆదికాండాలు. ఇప్పుడు యోబు తన కుటుంబానికి యాజకుడిగా, తన కుటుంబం పక్షముగా దేవుని వేడుకునేవాడిగా అతడు వారినంట చూడండి, వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి, పిలువనంపించి పవిత్రపరిచి. ఎంత చక్కని మాట. ఈరోజు మీరు కూడా ఉదయాన్నే లేవండి, కుటుంబ ప్రార్థన చేయండి, మీ బిడ్డను లేపండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ బిడ్డలను కూర్చోబెట్టుకోండి. ఉదయకాలపు ప్రార్థన. వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి. యోబు చూడండి, పిలిస్తే ఎవడన్నా రాకుండా ఉన్నాడా? అందరూ వచ్చారు, మొదటోడి దగ్గర నుంచి చివరి దాకా. యోబు అడిగి ఉండాలి, నాయనా విందు ఎన్ని గంటల దాకా జరిగింది? ఆ తర్వాత మీరేం చేశారు? ప్రార్థన చేసుకున్నారా? దేవుని స్తుతించారా? దేవుని కీర్తించారా? మీకున్న స్థితిని బట్టి దేవుణ్ణి కొనియాడారా? మర్చిపోయారా? ఇవన్నీ అడిగాడు యోబు. మీరు అడుగుతున్నారా? మీ బిడ్డలు ఏం చేస్తున్నాడు అడుగుతున్నారా? వారు ఎన్ని గంటలకు వస్తున్నారో చూస్తున్నారా? ఇంట్లో వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళ స్నేహాలు ఎవరితో చూస్తున్నారా? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో చూస్తున్నారా? ఎవరితో చాటింగ్ చేస్తున్నారో చూస్తున్నారా? ఇదేం పట్టదు. మరి ఎలా అవుతారు? మీ బిడ్డలు గొప్పోళ్ళు ఎలా అవుతారు చెప్పండి? మీరు యాజకుడిగా మారాలి. మీ బిడ్డకు మీరు కాపలాదారు. యోబు చూడండి, కాపలా కాస్తున్నాడు బిడ్డలు దారి తప్పకుండా. అరుణోదయం లేచి వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి. వాడు చెప్పుండాలి, నాన్న మేము స్తుతించాం, మేమే తప్పు చేయలేదు. హృదయంలో కూడా దేవుణ్ణి మేము ఎన్నడూ అగౌరవపరచలేదు. అయినా యోబు పవిత్రపరిచి. ప్రతిరోజు మీరు చేస్తున్నారా? వాక్యాన్ని కుటుంబంలో ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని మనం కంటత పెట్టడం ద్వారా, వాక్యాన్ని బిడ్డలకు అభ్యసింప చేయడం ద్వారా వారిని మరింత పవిత్రపరచవచ్చు. వాక్యము పవిత్రపరుస్తుంది. యవనస్తుడు దేని ద్వారా తన నడక శుద్ధి చేసుకుంటాడు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టును బట్టే కదా. మీరు వాక్యము ద్వారా బిడ్డలను పవిత్రపరచాలి. చేశారా పని? వాక్యములో ఉన్న గొప్పతనం, వాక్యములో ఉన్న విశిష్టత, వాక్యములో ఉన్న శ్రేష్టత, ఘనత మీ బిడ్డలకు మీరు చెప్పాలి. వారిని పవిత్రపరిచి. చూడండి, అరుణోదయం లేచి వారిలో, వేకువం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుతూ వచ్చాను. ఒక్కొక్కరి నిమిత్తం వ్యక్తిగత శ్రద్ధ. మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది? 2, 3? వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారా? ఒక్కొక్కరి నిమిత్తం అంట దహన బలి అర్పించుతూ వచ్చాను. ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఒక్కొక్కరి నిమిత్తం వ్యక్తిగత శ్రద్ధ, ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు నాకు ఇచ్చిన బిడ్డలు వీరు తలంపుల్లో, ఊహల్లో, ఆలోచనలో కూడా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ఇదే కదా యోబు యొక్క కోరిక. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను తన బిడ్డలకు అదే మాదిరిచ్చాడు. ఎవ్వరు దారి తప్పిపోలేదు. తండ్రి మాటకు జవదాటలేదు. అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తం వేకునే లేవాలి. ఇది యోబు ఇంటిలో. వేకుని లేచి దేవుని సన్నిధిలో ఉండాలి. మీరు మీ బిడ్డలతో ఇక నుండి వేకున లేపండి. ఆ చర్య తీసుకోండి, ఆ చొరవ చూపండి, గద్దించండి, బిడ్డల్ని ఖండించండి. వారు ఉదయకాలం మీరు చెప్పకుండానే దేవుని సన్నిధిలో కుటుంబంగా కూర్చునే ఆ గొప్ప ఏర్పాటును చేసుకోండి.
మీరు యాజకులుగా మారాలి. అవును, యోబు గొప్ప ఆదర్శవంతమైన తండ్రిగా మనం ఇక్కడ చూస్తాం. ప్రతి తల్లిదండ్రుల ఎడల తల్లిదండ్రులు ఆ దృక్పథాన్ని కలిగి ఉండాలి. యాజకుడైన ఏలి బిడ్డల విషయంలో విఫలమయ్యాడు. ప్రవక్త అయిన సమూయేలు కూడా బిడ్డల విషయంలో విఫలమయ్యాడు. దావీదు కూడా బిడ్డల విషయంలో విఫలమయ్యాడు. కానీ యోబు సఫలమయ్యాడు. ఎందుకంటే కుటుంబం నిమిత్తం యాజకుడయ్యాడు. ఈ దినాన మనం కూడా చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. మనమే యాజకులం. మీ బిడ్డల పక్షముగా మీరు యాజక ధర్మం చేయండి. మీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టండి. మీ బిడ్డల కొరకు నిత్యము అలాగే చేయండి. వారిని భక్తిలో, వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో దేవుని సన్నిధిలో నిలబెట్టండి. మీ బిడ్డలు గొప్పోళ్ళు అవుతారు. ప్రతి తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం చేసి తీరాలి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ప్రతి తల్లిదండ్రులు యాజకులు అవ్వాలి. బిడ్డల పక్షాన దేవుని సన్నిధికి రావాలి. బిడ్డలు తీసుకొని రావాలి. యోబు మాకు చక్కని ఆదర్శం. అటువంటి దృక్పథం ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వండి. వాక్యం విన్న మీ బిడ్డలను దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.